హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగే ఇడ్లీ వేద్దామనేసి నేను ఇడ్లీ చేస్తున్నానండి. ఫస్ట్ చట్నీ చేద్దామనేసి నేను పల్లీలు పచ్చిమిర్చి రెండు ఫ్రై చేద్దామనేసి కడాయిలో వేసానమాట. ఇడ్లీ పెట్టడానికి నేను వాటర్ వేసి నేను పెట్టాను ఇడ్లీ పాత్రలో. ఇడ్లీ పిండిలో నేను వచ్చేసి సాల్ట్, సోడా ఉంటుంది కదా, అది రెండు వేసి నేను బాగా మిక్సీ చేసేసి ఇడ్లీ పెడుతున్నాను. జస్ట్ అలా ఆయిల్ కొద్దిగా వేసానండి. అలా వేస్తే ఇడ్లీ అనేది తీయడానికి చాలా సులువుగా వస్తాయి అన్నమాట. అలా వేసి పెట్టేశానండి ఇడ్లీ. 3 ప్లేట్లు ఉన్నాయి. ఆ 3 ప్లేట్లకు పెట్టేశాను ఇడ్లీ. ఇంకా చట్నీకి చేద్దామనేసి చట్నీ అవి ఫ్రై అయిపోయాయి, చల్లారిపోయాయి. మిక్సీ పడదామనేసి తీసుకున్నాను. మిక్సీ గిన్నెలో వేసేసి అన్నీ అందులో వచ్చేసి కొన్ని పప్పులు కూడా యాడ్ చేశానండి. పప్పులు కూడా వేసి మిక్సీ పట్టేశాను. నేను ప్రతి దాంట్లో ఉప్పు ఉంటుంది కదా, అదే వాడతానండి. అది ఉప్పు సరిపోకపోతేనే సాల్ట్ ప్యాకెట్ ఉంటాయి కదా, అవి వేస్తాను. చట్నీ అయిపోయింది, రెడీ అయిపోయింది చట్నీ. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, తీస్తాను ఇడ్లీ కూడా. చూద్దాము. చూడండి, ఇడ్లీ కూడా అయిపోయింది. బాగా ఉడికేసాయి ఇడ్లీ కూడా. చూడండి, కాస్త నేను ఆయిల్ వేసాను కదా, అందుకని ఇడ్లీ చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయో. చాలా బాగా వస్తాయన్నమాట. చాలా మెత్తగా బాగుంటాయి ఇడ్లీలు కూడా. ఇవి బాక్స్లో పెడుతున్నాను కదా, అత్తకి ఇచ్చి పంపిస్తామని వేసానన్నమాట. ఇంకా బాబు స్నానానికి వెళ్ళాడు, వానికి స్కూల్ డ్రెస్ అందుకు తీసి పెట్టేశాను పక్కన. ఇంకా వాడు స్నానం చేసి వచ్చి వాడికి కూడా ఇడ్లీ పెట్టిస్తే వాడు కూడా తినేసి స్కూల్కి రెడీ అయ్యాడు. వెళ్తున్నాడు, తినేసి బాయ్ చెప్తున్నాడు. నేను అత్తకి ఇచ్చేసి వస్తామనేసి నేను వెళ్తున్నాను అత్త దగ్గరికి. బస్సు వచ్చింది, పిల్లలందరూ బస్సు ఎక్కుతున్నారు. అత్త చూడండి హాయ్ చెప్తుంది అందరికీ. థ్యాంక్స్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్.